నాకు ఎందుకో తెలియదు, చాలా హార్ట్ఫుల్ అదే హెవీ అయిపోయింది. నేను అక్కడ ఒక 10 minutes కూర్చున్నాను. వెంకటేశ్వర స్వామి భజన చేస్తున్నారు కదా, అక్కడ కూర్చున్నాను. నాకు తెలియదు ఎందుకో చాలా హెవీ అయిపోయింది హార్ట్ గోవిందుడి కోసం వింటే. అప్పుడు నాకు చాలా బాధేసి నేను వెళ్ళి హక్ చేసుకున్నాను గోవిందుని. అది షార్ట్ వీడియోలో వస్తుంది చూడండి. ఇప్పుడు ఎక్కడికంటే వెళ్తున్నాం, అనంత ఆల్వార్ గార్డెన్కి వెళ్తున్నాం. అనంత ఆల్వార్ గార్డెన్ ఏంటనుకున్నారు, గోవిందుడికి చాలా ఇష్టం. ఎవ్రీడే అక్కడి నుంచి వస్తారు గోవిందుడు మార్నింగ్ టైం. చూపిస్తాను, మీరు కూడా చూడండి. స్టోరీ చెప్తాను నేను అక్కడికి వెళ్ళాక. ఇటు సైడ్ మీకు ఈ దారి తెలుసు కదా, ఇటు సైడ్ వస్తే ఇక్కడ అనంత ఆల్వార్ గార్డెన్ అని ఉంటుంది. ఇక అదే అగో ఇగోండి, శ్రీమన్ అనంత ఆల్వారన్ గార్డెన్ అంట. ఇది వే ఇలా చూపిస్తాను, స్టోరీ చెప్తాను మీకు. ఫైనల్లీ మేము వచ్చామమ్మ. ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక్కసారి కూడా మేము రాలేదు. ఇప్పుడు వస్తున్నాం అనంత ఆల్వార్ గార్డెన్కి. పక్క మీరు కూడా వెళ్ళండి, ఎందుకో చెప్తాను స్టోరీ. గోవిందా గోవిందా. శ్రీమన్ అనంత ఆల్వార్ తోట అని ఉంటుంది. ఇదే ఇప్పుడు మాకు కూడా తెలియదు. సో ఇతనే అనంత ఆల్వార్. ఇతను ఎవరో తెలుసా, చాలా పెద్ద మనిషి. చూసారా వెంకటేశ్వర స్వామిది కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ అనంత ఆల్వార్ని చూడడానికి గోవింద చూడండి. ఈ అనంత ఆల్వార్ చాలా పెద్ద వ్యక్తి. ఎవరు అనుకుంటున్నారు? తోట మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఏంటనుకున్నారు, వెంకటేశ్వర స్వామి రోజు వస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి అంట సన్నిధానం. ఓ జగంజని సతకోటి నమస్కారాలు. ఆహా, అమ్మవారిని కూడా పెట్టారు ఇక్కడ. జగంజని సతకోటి నమస్కారాలు. ఉన్నారు ఇటు. ఎక్కడ గులాబీ పువ్వులు ఎంత బాగున్నాయో. ఇవి కూడా గులాబీ, చాలా బాగున్నాయి. ఈ స్టోరీ ఏమనుకున్నారు, గోవిందుడికి అదే అనంత ఆల్వార్ రోజు ఏం చేసేవారు అనుకున్నారు, పువ్వులు వాళ్ళ గురువుగారు చెప్తారనమాట. తోటకి వెళ్ళి అదే తోట పెంచు, రోజు అదే పెంచమని చెప్తారు. పువ్వులు పెంచమని చెప్తే అతను పెంచుతారు, రోజు పెంచుతారు. ఈ స్టోరీ కూడా కొన్ని యూట్యూబ్స్లో ఉంటుంది. అనంత ఆల్వార్ స్టోరీ ఏమంటే చెప్తారు అనమాట. పెంచుతారు. ఎవరి కోసం పెంచుతారు? వెంకటేశ్వర స్వామి గురించి పెంచుతారు. పెంచితే ఏమైంది, రోజు గోవిందుడు ఇక్కడికి వస్తారు తెలుసా. మీరు నమ్మరు కానీ అది కూడా స్టోరీ చెప్తాను ఎందుకో. పెంచితేనేమో అబ్బబ్బా గోవిందా ఫా అన్నీ తోటే. మీరు కూడా ఒకసారి రండి, పక్కా దర్శించుకోవాలి ఇక్కడ. ఈ కాయిన్ మా అమ్మకు దొరికిందంట తోటలో. ఇది 50 పైసా అని ఉంది, 1988. ఈ స్టోరీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి కోసం అనంత ఆల్వార్ వస్తాడు పైకి. వచ్చి అదే దేవుడి కోసం పువ్వులు అన్నీ చేస్తాడనమాట. తోటను పెంచుతాడు వెంకటేశ్వర స్వామి కోసం. పెంచితేమో ఒకరోజు అమ్మవారు వెంకటేశ్వర స్వామి వస్తారు. వచ్చి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వచ్చి అలా తిరిగి వెళ్ళిపోతే ఏమైంది అనుకున్నారు, ఈ అనంత ఆల్వార్కి డౌట్ వచ్చింది. ఏమని, ఎవరో వస్తున్నారు రోజు రాత్రిపూట కానీ కనిపించట్లేదు, మనుషులు కనిపించట్లేదు అనమాట. ఇంత చల్లగాలేస్తుందో. ఇవేవో పువ్వులు కనిపించకపోతే మళ్ళీ వస్తారు. ఆ ఎవరో కనిపెట్టడానికి ఉంటాడనమాట తెలిగేసి రాత్రిపూట. నేను ఇవి చూడాలో మీకు చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు, చెప్తాను కానీ నాకంటే ఇలాగ అయింది. గవర్నమెంట్ అస్సలు స్కిప్ చేయదు, బాగా చూడండి మీకు అర్థమవుతుంది. కింద తెలుగు తమిళ్లో ఉన్నాయి. మీరు ఎలాగైనా వచ్చి దర్శించుకోండి, ఎందుకంటే రోజు వెంకటేశ్వర స్వామి వస్తారా. ఒకలే రారు, అమ్మవారితో పాటు వస్తారనమాట. వెంకటేశ్వర స్వామికి పువ్వులు అంటే చాలా ఇష్టం. సో అనంత ఆల్వార్ పెంచుతాడు పువ్వులు. ఇగో ఇదే ఆ తోట. ఈ తోటలో వెళ్ళి వీళ్ళు మన కోసం పెంచుతున్నారు కదా అని అమ్మవారున అయ్యవారు వచ్చి చూస్తారనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, ఆ చిన్నపిల్లాడు ఎలాగ వచ్చారో చెప్తాను. అది కూడా చాలా బాగున్నది. ఇక్కడ ఏదో ఉంది, లైక్ ఇదేంటో తెలీదు నాకు. ఒక అనంత ఆల్వార్, ఇతను అనంత ఆల్వార్. బాగా కొడుసావు గోవిందుడికి, నీ వల్లే అంత. నాకు పాపం ఎంత బ్లడ్ వచ్చిందో. అతను రామానుజ. ఏదో టెంపుల్ ఉంది. అమ్మ ఏ టెంపుల్ అమ్మా? అనంత ఆల్వార్ కట్టించిన టెంపుల్ అంట ఇది. ఈ టెంపుల్ అనంత ఆల్వార్ కట్టించారంట. సారీ తీస్తున్నందుకు వీడియో, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఆల్. గోవింద అమ్మవారు వెంకటేశ్వర స్వామి.
అయితే అమ్మవారున ఈ స్టోరీ కంటిన్యూస్ చేస్తున్నాను. ఈ అమ్మవారున అయ్యవారు వచ్చి చూస్తారనమాట. చూస్తేనేమో అమ్మవారిని కట్టేస్తారు ఒకసారి. వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతారు. అమ్మవారు ఉండిపోతారనమాట. అమ్మవారు ఉండిపోతే కట్టేసి ఎవరు అసలు ఎందుకు వచ్చావు ఎందుకు అని అంటే అనంతాల వరకు తెలియదు కదా అది వెంకటేశ్వర స్వామి అమ్మవారు అని. సో వాళ్ళు ఏం చేస్తాడు, కట్టేస్తాడు అమ్మవారిని. గోవింద కట్టేశాక ఇలాగా తర్వాత తెలిసాక అమ్మవారిని అదే నెత్తి మీద పెట్టుకొని వస్తారనమాట. నేను కట్టేసింది అమ్మవారిని. అమ్మవారికి అనిపించదు వెంకటేశ్వర స్వామి అదే గుడిలో. సో అప్పుడు తెలుస్తుంది. నాకు కూడా కొంచెం స్టోరీయే తెలుసు, కరెక్ట్ కాదో తెలియట్లేదు అని చెప్పేది. కానీ ఇది మటుకు కరెక్టే. వస్తారంట. ఓ ఇక్కడ ఇది కూడా ఉంది. వావ్. అంటే అనంతాల వరకు తెలియదు కదా స్వామివారే వచ్చారు అమ్మవారు అని. ఎవరో మనుషులు ఈ పువ్వుల తోటని నాశనం చేయడానికి వచ్చారని అనుకునేవారు. సో కట్టేశారు అమ్మవారిని. అంటే వెంకటేశ్వర స్వామి అలా అందరినీ పరీక్షిస్తూ టెస్ట్ చేస్తూ ఉంటాడు ఎంత ఓపిక ఎవరికి ఉందా అని. సో ఏమైందంటే అప్పుడు అమ్మవారిని కట్టేసా. ఆ తర్వాత తెలుస్తుంది అనంతాల వరకు అమ్మవారిని అయ్యో కట్టేశాను నేను అని. అదొక స్టోరీ. ఇంకొకటి ఏంటంటే అనంత ఆల్వార్ వైఫ్ ఉంటుంది కదా, తను ప్రెగ్నెంట్తో ఉంటుంది. ప్రెగ్నెంట్తో ఉంటే అప్పుడు అమ్మవారు అయ్యవారు చూసి ఏమంటారంటే వెంకటేశ్వర స్వామి చిన్న బాలుడు రూపంలో వెళ్ళి తనకి హెల్ప్ చేద్దామని అనుకుంటే అదే మట్టిని చాలా దూరం నుంచి తేవాలన్నమాట మొక్కలు నాటడానికి. కృష్ణుడు ఇవన్నీ తులసి మొక్కలే. గోవింద వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం తులసి. ఒక తులసి పాదాల మీద వేస్తే చాలా రోజుకి వశమైపోతారు వెంకటేశ్వర స్వామి. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శతకోటి నమస్కారం కృష్ణ. అయితే ఆ బాలుడు హెల్ప్ చేస్తాడనమాట. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్తో ఉన్నారని హెల్ప్ చేస్తే నువ్వెవరు అసలు హెల్ప్ చేయడానికి, అదే వాళ్ళ వైఫ్ ఇంత ఫాస్ట్గా తెచ్చేసినా ఎలాగా అని అనుకుంటారనమాట మట్టి చాలా దూరం నుంచి. అయితే ఏమవుతుంది, ఈ వెంకటేశ్వర స్వామి కదా హెల్ప్ చేస్తాడు. అయితే చూసేస్తాడు హెల్ప్ చేసినాడుగా. చూసేసి అతను అసలు నువ్వేం చేసినావు, ఎందుకు నువ్వు ఇలాగ చేసినావు అని అంటే ఇది ఉంటుంది కదా, అంటే మేమే చేయాలి అని, గోవిందుడికి ఎవరు చేయకూడదు అది అంటే అనంతాల వరకు వాళ్ళ గురువు గారు చెప్పారు ఇలాగ చేయమని చెప్పి. సో ఇంకెవరికి పర్మిషన్ ఇవ్వడు అనమాట అనంతాల వారు. నేనే చేయాలి, మా గురువుగారు చెప్పారు, సో నేను చేస్తున్నాను, ఇంకెవరు తలదూర్చకూడదు అని. అయితే చూసి వెంకటేశ్వర స్వామి ఆ దూరం నుంచి కొట్టేస్తాడు. అది ఉంటుంది కదా ఆ గుడ్డలి అదేదో ఉంటుంది, సో నాకు కూడా సరిగ్గా తెలీదు. ఆ గుడ్డలితో కొట్టేస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి చిన్న పైన గజం పైన అదే బ్లడ్ కారుతూ ఉంటుంది అనమాట. సో అబ్బాయిని పట్టుకోవడానికి పరిగెడతారు అనమాట. వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారు, వెంకటేశ్వర స్వామి ఎటువైపు పరిగెడతాడు, స్ట్రైట్ పరిగెడతాడు అనమాట. అనంతాల వరకు కనిపించరు. వెంకటేశ్వర స్వామి చిన్న బాలుడు రూపంలో వస్తారు కదా, సో తెలీదు అనంతాల వరకు అది వెంకటేశ్వర స్వామి అని. తెలియపోతే కొట్టేసి వెంకటేశ్వర స్వామి అబ్బాయిని పట్టుకోవడానికి పరిగెడతాడు అనమాట. ఆ అబ్బాయి ఎవరు, వెంకటేశ్వర స్వామి కదా. ఆ వెంకటేశ్వర స్వామి చిక్తాడేటి, అసలు పట్టుకుందామని ప్రయత్నిస్తే అసలు అందడు. సో సీతకొక చిలుకలు అయితే అనంతంలో వెళ్తారు. అసలు ఆ అబ్బాయి మాయమైపోతాడు. వెంకటేశ్వర స్వామి కదా వచ్చాడు, వెంకటేశ్వర స్వామి లోన్కి వెళ్ళిపోతారు అనమాట గుడి లోపలికి. సో అబ్బాయి ఇటు వస్తున్నాడు కదా, ఏడి కనిపించట్లేదు అని ఎదురు చూస్తుంటే అప్పుడు లోన్కి వెళ్తారు. ఇక్కడ వరకు వచ్చి మాయమైపోతాడు అనమాట. మాయమైపోతే అప్పుడు చూస్తాడు, ఏంటి అసలు కనిపించట్లేదు అని అనుకుంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి అదే విగ్రహం ఉంటుంది కదా, విగ్రహంకి రక్తం కారుతూ ఉంటుంది. అంటే ఈ చిన్న బాలుడే వెంకటేశ్వర స్వామి. సో రథం అప్పుడు గ్రహించి స్వామి మీకు ఎందుకు రథం వస్తుందని అప్పుడు ఆలోచిస్తాడు అనమాట. నేను కొట్టిన మిమ్మల్ని అని అలా ఏడ్చేస్తూ ఉంటాడు. మరి తెలియదు కదా వెంకటేశ్వర స్వామి అంటే అనంతవారికి చాలా పిచ్చి. తెలియకపోతే ఏమైంది, అప్పుడు నేను మిమ్మల్ని కొట్టానా క్షమించండి గోవిందా అని అన్నీ పెడతాడు. కాఫీ పౌడర్ పెడతాడు, పసుపు పెడతాడు, అన్నీ పెడతాడు. కానీ ఏమీ స్టాప్ చేయమన్నమాట రక్తాన్ని. తర్వాత పసుపు అదే గిడ్డం దగ్గర కర్పూరం పెడతారు, పచ్చి కర్పూరం పెడితే అప్పుడు స్టాప్ అవుతుంది. ఆ తర్వాత తెలుసుకుంటాడు, ఓహో గోవిందుడే వచ్చారు అని. ఈ రెండు స్టోరీలు అనమాట. అమ్మవారికి నెత్తిమైన పట్టుకొని వెళ్ళేటప్పుడు ఏదో చేస్తారు, అది నాకు సరిగ్గా తెలీదు. బుట్టలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తారు. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాను. ఏమైనా ఒకవేళ మీకు తెలిస్తే, ఒకవేళ నేను తప్పు చెప్తే ఐమ్ సో సారీ. చాలా బాగుంది కదా. ఇదేగా అనంతాల వరకు కట్టించే గుడి. ఎప్పుడు గోవిందుడు పిలుస్తాడనమాట. అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారు భక్తులతో. గోవిందుని పిలిస్తే ఏటైంది అనుకున్నారు, గోవిందుడు ఎప్పుడు రా ఇక్కడ వచ్చి పూజ చేసుకో అని అంటే చేసుకోండి వాడు కాదంటే. ఈ స్టోరీ నాకు ఎలా తెలుసు అంటే, ఒక అతను బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పుడు, అదే సాలికట్లో బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పుడు ఒక అతను పరిచయం అయ్యారు. అతను చెప్పారు నైట్ 2 o'clock 11:30 12 అలాగా అదే వెంకటేశ్వర స్వామి లోన్కి వెళ్ళిపోయాక అప్పుడు నాకు చెప్పారనమాట. ఏమని, ఇలా అనంతాల వరకు పిలిచేవారు, వెళ్ళేవాడు కాదు, వాళ్ళు
అంటే గురువు మాట జవదాటాడు అనమాట అనంత్ ఆల్వర్. అనంత్ ఆల్వర్ రండి అని చెప్పినా అదే నాకు వచ్చి చూడు పూజ చేసుకోవాలన్నా చేసుకో వాడు కాదంట. మా గురుగారు చెప్పారు, మా గురుగారు చెప్పిందని నేను వింటాను. వెంకటేశ్వర స్వామి పిలిచినా వెళ్ళేవాడు కాదంట అనంత్ ఆల్వర్. ఒక్క విషయం చెప్తున్నా, గోవిందుడికి గోవిందాని ఎంత మనసులో పిలుచుకున్నా పలుకుతాడు. అది అతను గొప్పతనం. అసలు ఎవరైనా లైక్ అతను ప్రాణాలు పెట్టి మరీ కాపాడేస్తాడు తెలుసా. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా ఒక్కసారి నమ్మి చూడండి, జీవితం అయితే చూపించేస్తాడు గోవిందుడు అయితే. ఎంత అసలు నాకు అనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా అని. ఉన్నారు, ఒకే ఒక్కలని చెప్తాను నేను మంచోడని అంటే గోవిందుడే. ఇంకెవరు నాకు అంత మంచిగా అనిపించరు అంతే మనుషుల్లో. నేను గోవిందుడిని నేను దేవుడు అలా ఏం చూడను, నా అని ఒక మనిషి నా అనే చూస్తాను. అనంతాల వరకు పిలిస్తే వెళ్ళలేదు, నాకు ఎంత నవ్వొస్తుంది గోవిందుడు పిలిస్తే వెళ్ళలేదు అని. వాళ్ళ గురువుకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాడు అనమాట గోవిందుడి కన్నా. కానీ ఎప్పుడో వస్తూ ఉంటారు గోవిందుడు, ఎందుకంటే అదే మార్నింగ్ టైము సుప్రభాతం అదే 2 to 3 వరకు కదా ఇది ఇస్తారు. అదే అతనికి ఈ చెట్టుకి ఎందుకో గేట్లు ఇలా వేసారు, అంటే అమ్మవారిని ఇక్కడే కట్టి ఉంటారు. అనంత్ ఆల్వార్ బృందావనం, శ్రీమన్ అనంత్ ఆల్వార్. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి, ఇక్కడ చాలా బాగుంది. అయితే ఒక కండిషన్ పెట్టాడంట అనంత్ ఆల్వార్, ఏంటంటే అదే మీ గురుగారు ఇక్కడ ఉంటే ఉంటావా అంటే, అప్పుడు ఆ గురుగారు అంటే వచ్చాడనమాట. అబ్బా నా జీవితం ధన్యమైపోయింది. ఒక్కసారైనా వద్దాం వద్దాం అనుకున్నాను, ఇప్పుడు వచ్చాను గోవిందుడి దగ్గర. ఎన్నిసార్లు వచ్చేదాన్నో, సంవత్సరానికి ఒక 5-6 టైమ్స్ అయినా వచ్చేదాన్ని, కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అందుకే మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను చూడండి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఎవ్వరూ లేరు. పక్కా దర్శించుకోవాల్సిన ప్లేసెస్ ఇవి. ఇదొకటి, ఇంకొకటి చూపిస్తాను. ఇంకా గోవిందుడికి ప్రాణ స్నేహితుడు ఒక అతను ఉన్నారు. మీరు ఓం నమో వెంకటేశాయ చూసుంటే మీకు తెలుసుండేది. ఎవరనుకున్నారు? హాతీరామ్ బాబా. హాతీరామ్ తను చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి ఎక్కడ పాచికలాడేవారు, ఎక్కడ సమాధి చేశారు, అదే వెంకటేశ్వర స్వామి వల్ల. అదే అతను ఏమంటారంటే, నేను బ్రతుకుండగానే నాకు సమాధి చేసాను అంటే వెంకటేశ్వర స్వామి ఆ రోజు ఏడుస్తారు తెలుసా. మీకు ఓం నమో వెంకటేశాయ మూవీ చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ అనంత్ ఆల్వార్ గురించి, గోవిందుడికి చాలా ఇష్టం అంట. అనంత్ ఆల్వార్ గురించి ఎవరైనా మాట్లాడితే చెప్తే, మీరు అది ఇక్కడ కొట్టారని చెప్పాను కదా, ఆ గుణపం ఉంటుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. మనం లోనికి ఇలా వెళ్ళేటప్పుడు, లైక్ ఇలా వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడ్లో ఉంటుంది, మెయిన్ ద్వారం దగ్గర చూడండి, అక్కడ రాసి ఉంటుంది శ్రీమన్ అనంత్ ఆల్వార్ అని. అనంత్ ఆల్వార్ క్రౌడ్న ఏదో ఉంటుంది చూడండి. గోవిందుడికి అందుకే ఇక్కడ ఉంటుంది గెడ్డం దగ్గర. చూపిస్తాను ఇక్కడ కూడా. కోటి నమస్కారం గోవింద. ఇదిగోండి, ఇది ఈ అనంత్ ఆల్వార్ వల్లే వచ్చింది. అమ్మవారిని కట్టేశాడంట ఒకసారి. అప్పుడు తర్వాత తెలిసాక అమ్మవారు అని నెత్తిమైన బుట్టలో పెట్టి నెత్తిమైన పెట్టుకొని వెళ్ళారు. అది స్టోరీ ఉంటుంది, నాకు సరిగ్గా తెలీదు. అది అలాగ తీసుకుని వెళ్ళేది ఒక ఫెస్టివల్ చేస్తారు, ఏంటో తెలీదు, నేను కనుక్కొని చెప్తాను మీకు. ఇది ఏమనుకున్నారు, ఇక్కడ ఉంటారు అనంత్ ఆల్వార్కి పెళ్ళయిద్ది, అప్పుడు రామాని దర్శించుకోవడానికి వెళ్తారు, తర్వాత రామానుజుల వారి దగ్గరికి వెళ్తారు. సో అలాగా చేసి ఆ తర్వాత ఇక్కడ రామానుజుల వారు, అదే అతను గురువు, అనంత్ ఆల్వార్ గురువు చెప్తారనమాట, ఇలా చేయని. ఇక ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి తవ్వేసి అదే తీసుకుని వెళ్ళి ఇస్తున్నారు. ఆ తర్వాత చెప్పాను కదా, ఈ చిన్నపిల్లడికి కొట్టేసి వెళ్ళిపోతారు ఈ గుణపంతోనే. సో పరిగెడుతుంటాడు, ఇలా కొట్టేసి ఈ వెంకటేశ్వర స్వామి ఇటు సైడ్ వచ్చి మాయమైపోతారు, అంటే లోన్కి వెళ్ళిపోతారు. సో అనంత్ ఆల్వార్ చూస్తాడు ఇక్కడ గడ్డమ్మ ఏంటి కారుతుందని. అప్పుడు పచ్చికొప్పరం పడతాడు, ఏడుస్తాడు, ఎందుకు ఇలాగ చేశానో నాకు తెలియకుండా జరిగింది అని. అదనమాట స్టోరీ. తర్వాత అమ్మవారిని తీసుకొని తోటలోకి వెళ్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఎవరో వచ్చి గోవిందుడు అమ్మవారు వెళ్ళి చూస్తారు. ఈ అనంత్ ఆల్వార్ ఏమో వచ్చి చూస్తాడనమాట, ఎవరో వస్తున్నారు దొంగతనం చేయడానికి పువ్వులని నలిపేసి వెళ్ళిపోతారు ముందు, అంటే చుట్టూ తిరుగుతారు కదా, అలా పడిపోతూ ఉంటారు అనమాట. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి తప్పించుకుంటారు, అమ్మవారు ఉండిపోతారు. ఈ అనంత్ ఆల్వార్ ఏమో వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతున్నాడు, అనంత్ ఆల్వార్ ఏమో అమ్మవారిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు ఇలా చేసినారో అని. ఆ తర్వాత అమ్మవారికి తీసుకొని వెళ్తారు, క్షమించండి నా తప్పు అయిపోయింది అమ్మవారు అని తెలుస్తుంది అనంత్ ఆల్వార్కి. అప్పుడు అమ్మవారిని తీసుకొని వెళ్తారు గోవిందుడి దగ్గరికి. ఇక్కడ ఏంటో నాకు తెలియదు స్టోరీ.
కనబడకపోవడం వల్ల బయటకు గుర్తించి నిజమును తెలుసుకొని అమ్మవారిని స్వామివారి ఎందుకు క్లైమేట్ మారిపోయింది. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇక్కడ వరకు చెప్పాను కదా, ఇక్కడ కింద కూడా ఉన్నాయి, మీకు అర్థం కాకపోతే తెలుగు వచ్చే వాళ్ళు చదువుకోవచ్చు. సో ఇక్కడ శ్రీవారు ఏమొచ్చి వెంకటేశ్వర స్వామి వచ్చి అనంతాల్వారు పువ్వులు కొడుతుంటే డిస్టర్బ్ చేస్తారు. కానీ అనంతాల్వారు ఏమంటాడంటే, నేను గోవిందుడు పువ్వులు కొడతాను, నేను అది అయిపోయాక నేను మాట్లాడతాను అని అంటే అప్పుడు పువ్వులు కొట్టేసి తీసుకొని వెళ్ళి వేస్తాడనమాట. ఇక్కడ బ్రహ్మోత్సవాలకి అనంతాల్వారు అది ప్రసాదం ఏదో తెస్తాడు, అది పెడతారనమాట. ఇక్కడ ఆ స్టోరీ ఉంది. ఇక్కడేమొచ్చి రామానుజుల వారు కొండ ఎక్కులేను అని అంటే అనంతాల్వారు బతిమలాడతారు అనమాట, ఎక్కుతారు. ఇదే ఆ స్టోరీ అంతా. తర్వాత వెంకటేశ్వర స్వామికి అడిగి రామానుజులు లేకపోతే నేను ఉండలేను అంటే, అనంతాల్వారికి రామానుజుల వారు కదా గురువు, సో ఉండలేను అని చెప్పి రామానుజుల వారేమో అదే అనంతాల్వారు ఏమొచ్చి రామానుజుల వారిది గుడి కట్టిస్తాడు తిరుపతిలో. ఆ తర్వాత పూజలు చేయిస్తారు వెంకటేశ్వర స్వామి ఏమంటారు అనుగ్రహంతో. తర్వాత ఇక్కడ పూజలు చేస్తే ఇది ఉంది కదా, ఈ చెట్టు ఏమొచ్చి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటుంది. అది వేసినారు, పూజలు చేస్తారనమాట వెంకటేశ్వర స్వామి రూపంలో. ఇది ఎక్కడుందో తెలీదు నాకు కూడా. సో నాకు తెలిసిన స్టోరీ ఇది. ఒక అనంతాల్వారు బుక్ ఇచ్చారు చదువుకోమని. ఇటు తీయండి గురువు గారితో. నాకు అనంతాల్వార్ స్వామి వారిది బుక్ ఇచ్చారు. ఒక గురువుగారు ఉన్నారు, అతనికి కలిసాం అనమాట. కలిస్తేనేమో ఒక అతను చెప్పారు, కలండి 26th శతాబ్దం అంటే అనంతాల్వార్ స్వామి పుట్టినప్పటి నుంచి ఇతను 26th పర్సన్ అనమాట, అంటే గ్రాండ్ సన్ అనమాట. అలాగా ఇక్కడ ఎందుకు మళ్ళీ వచ్చానంటే, ఇక్కడ అమ్మవారిని పెట్టారు కదా, ఇక్కడ ఒక చెట్టు ఉండేదంట ఇక్కడ, అందుకే అమ్మవారిని పెట్టారు. మరి అంత తెలుగు నాకు రాదు, అందుకే ఇక్కడే అమ్మవారిని కట్టారనమాట. సో మీరు కూడా పక్క వచ్చి దర్శించుకోండి. తీసుకొని వస్తుంది మా అమ్మ అనంతాల్వారి దగ్గర తోట. ఇప్పుడు అక్కడ అదే సంకీర్తన దగ్గర వేస్తుంది, పాదాల దగ్గర, అతనికి ఇష్టం కదా. అక్కడే అనంతాల్వార్ తోట. అమ్మ చాలా బాగుంది. ఏంటనుకున్నారు, మీరు కూడా వెళ్ళండి అనంతాల్వార్ తోటకి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అతను కట్టించే గుడి ఉంది, నేను ఫుల్గా వీడియో పెట్టాను చూడండి. అక్కడ కొన్ని ఉన్నాయి పెట్టి, అవి కూడా తీసి ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే కొంచెం నాకు తెలిసి చెప్పాను నేను. అండ్ ఇంకా ఏంటంటే అక్కడ అనంతాల్వార్ 1st శతాబ్దం కదా, ఇప్పుడు 26th శతాబ్దం అబ్బాయి అంటే గ్రాండ్ సన్ ఉన్నారు. అండ్ రోజు వెంకటేశ్వర స్వామి అమ్మవారు వెళ్ళి ఆడుకుంటారంట. అక్కడ పువ్వులు పెడతారు కదా, అదే నాటుతారు కదా, వాళ్ళు చెప్పారు రోజు వెళ్తారంట. మీరు కూడా వచ్చేటప్పుడు తిరుపతి ఖచ్చితంగా దర్శించుకోండి. మాకే ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఒక 5 days ఉంటాం ఇక్కడ మేము ఎప్పుడునా, కానీ ఇప్పుడు వెళ్ళాం ఫర్ ది ఫస్ట్ టైం. మీరు కూడా చూడండి తప్పకుండా, నేను పెడతాను చూడండి బాగా. మీకు నచ్చినా నచ్చపోయినా లైక్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఇలాంటి వాళ్ళకి ఇంకా తెలియాలి కదా, అది లైక్ చేయండి, షేర్ చేయండి, ముందు అందరికీ తెలియాలి కదా. గోవిందుడు ఎవ్రీడే అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు, అలా వెళ్ళి వస్తారంట నా వెంకటేశ్వర స్వామి విత్ అమ్మవారితో పాటు. షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ వెన్నెలా 777 మర్చిపోద్ది. ఇంకోటి ఏంటనుకున్నారు, చాలా ఎండ్ ఉంది అమ్మ బాబోయ్. ఇంకోటి ఏంటో ఇంకో చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం ఉంది. ఏంటనుకున్నారు, ఇంకొకటి వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్షిప్. ఎవరనుకున్నారు, గెస్ చేయండి ఎవరు. హాతీరామ్ బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు పాచికలు ఆడేవారు వెంకటేశ్వర స్వామితో. చూపిస్తాను, అది రేపు వెళ్తాను నేను, అక్కడ ఆడుకున్న ప్లేస్ చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే అక్కడ ఫస్ట్ నైవేద్యం ఆలే పెడతారు ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి. మార్నింగ్ సుప్రభాతం అయ్యాక పెడతారనమాట. అక్కడ రాముల వారిది కూడా గుడి ఉంది, అక్కడికి ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు, బట్ నేను ట్రై చేస్తాను తీయడానికి. చిన్నదైనా మీరు వెళ్ళండి, అక్కడ కూడా మంచిగా ఏమంటారు శాలిగ్రామాలు ఉన్నాయి, 10 శాలిగ్రామాలు ఉన్నాయి, దశావతారాలు అంట. అవి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రోజు. అప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్లో ఎక్కువ నేను తీయలేదు. అప్పుడు అంటే వాళ్ళు ఖచ్చితంగా తిడతారు, ఫోన్ నాట్ అలౌడ్ అని. అంటే పట్టుకొని వెళ్ళచ్చు ఫోన్స్, బట్ వీడియోస్ తీయకూడదు. సో రేపు చూడండి తీస్తాను బాగా. నేను మళ్ళీ తినడానికి వచ్చాను, ఇందాక తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. ఇది పెద్ద అన్నదాన సెంటర్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాం.
వావ్. లేదు, తింటున్నాను. కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే అసలు తినలేకపోతున్నాను. ఇందాకలే తిన్నాను కదా, సో మా అమ్మ వాళ్ళు వచ్చాను ఇక్కడికి.